కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరి కొద్దిసేపటి కింద ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. తనని సస్పెండ్ చేయడం పట్ల ఆయన కూడా సుమాజ్ కూడా ప్రెస్ క్లబ్లో తన అనుచరులతో కలిసి బీసీ వాదంతో తెరపై తీసుకుని వచ్చారు. దానికి సంబంధించి కూడా ఈరోజు ప్రెస్ క్లబ్ సంబంధించిన దాంట్లో ఆయన సస్పెన్షన్ ఏదైతే ఉందో దానికి ఆర్డర్ సంబంధించి చిన్నారెడ్డి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డికి సంబంధించిన సైన్తో ఆయన ఒక సైన్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. బీసీలపై కాంగ్రెస్ ద్వంద్వనీతి, హక్కులు అడిగితే సస్పెన్షన్ బహుమతి, తీన్మార్ మల్లన్నపై వేటు, బీసీ అణచివేతకు పరాకాష్ట. ఈ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి ఈ సస్పెన్షన్ ఆర్డర్ని ఇక్కడ ఫ్లెక్సీ రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి డాక్టర్ జి చిన్నారెడ్డి, ఫార్మర్ మినిస్టర్ అండ్ చైర్మన్ డాక్ ది డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఆఫ్ టీపీసీసీ హ్యాస్ సర్వ్డ్ show cause notice to you on 5/2/2024 including an anti-party activity and asked you to submit your explanation on behalf before 12/2/2025, but the DAC has not received your explanation so far, and again you are continuing your tired against the Congress party రిపీటెడ్లీ. రైట్, దీనికి సంబంధించిన దాంట్లో ఆయన గత కొద్ది రోజులుగా ఏదైతే బీసీ కులగణనకు సంబంధించి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నమాట వాస్తవమే. కాంగ్రెస్ పార్టీ కంటే అంతకుముందు నిర్వహించినటువంటి కేసీఆర్ సర్వేనే చాలా పారదర్శకంగా ఉందని చెప్పేసి కూడా గత కొద్ది రోజులుగా తీన్మార్ మల్లన్న తన ఏదైతే యూట్యూబ్ ఛానల్లో చెప్తున్నటువంటి మాట వాస్తవం. దీనికి సంబంధించిన దాంట్లో వరంగల్ ఆయన నిర్వహించినటువంటి ఒక సభలో ఒక కమ్యూనిటీని, ఒక కాస్ట్ని బాగా టార్గెట్ చేసిన మాట వాస్తవమే. ఆ టార్గెట్ చేసిన క్రమంలోనే వాళ్ళని ఒక తీవ్రమైన పరుష పదజాలంతో కూడా దూషించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్లో కూడా ఆయనతో పాటు చాలామంది బీసీకి సంబంధించినటువంటి నేతలు కూడా హాజరయ్యారు. దీంతోపాటు ఆయన అడిగింది ఏంటంటే, మొత్తానికి ఆయన మాట్లాడిన దాంట్లో చాలా కీలకమైన అంశాలను కూడా లేవనెత్తిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సస్పెన్షన్ ఆర్డర్ అందింది. కాంగ్రెస్ పార్టీలో బానిసగా బతకలేనని చెప్పేసి కూడా ఈరోజు తీన్మార్ మల్లన్న యొక్క ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన దాంట్లో కూడా చాలామంది అడుగుతున్నటువంటి మాట, గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డిల కోసం పనిచేసిన మాట వాస్తవా కాదా అని చెప్పేసి కూడా ఈరోజు విలేకరుల సమావేశంలో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన సమాధానం చెప్పడం జరిగింది. దాంతోపాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో దేశంలో బీసీల ఉద్యమం ఇక్కడి నుంచే ప్రారంభమైందని చెప్పేసి కూడా, దాంతోపాటు మల్లన్నను సస్పెండ్ చేస్తే బీసీ ఉద్యమం ఆగదు, దాంతోపాటు పాత బీసీలు కాదు, కులగణన తప్పని చేస్తే సస్పెండ్ చేస్తారని చెప్పేసి కూడా డైరెక్టర్ చిన్నారెడ్డిని కాంగ్రెస్ పార్టీని అడిగినటువంటి సందర్భం ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా పలు ప్రశ్నలకు, ఎవరైతే విలేకరులు అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన సమాధానం దాటవేసే దూరంలో కొంత కనిపించింది. దాంతోపాటు ఆయన అడిగిన క్వశ్చన్లను కూడా కొంచెం సమాధానం చేయలేక కొంచెం ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన సందర్భం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మొదటికైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో బీసీలకు న్యాయం జరగదు, కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్డిల పార్టీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రెడ్డిలకు ఒక న్యాయము, బీసీలకు ఒక న్యాయమా అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించింది. ఇక్కడి నుంచి కూడా ఖచ్చితంగా బీసీ వాదాన్ని తీసుకొని పోతా, బీసీ వాదాన్ని ఈరోజు నేను తెలంగాణ వ్యాప్తంగా కూడా బలంగా వినిపిస్తా అని చెప్పేసి తీన్మార్ మల్లన్న కూడా ఈ యొక్క ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. దాంతోపాటు మరికొన్ని కీలకమైన అంశాలకు సంబంధించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. గతంలో కేసీఆర్ సమగ్ర సర్వే పగడ్బందీగా చేశారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దాంట్లో, అలాగే కేసీఆర్ కూడా కొంచెం పొగడతలు చేసినమాట ఇక్కడ కొంచెం తెలుస్తూ ఉంది. దాంతోపాటు సర్వే తప్పు అయితే మళ్ళీ ఎందుకు సర్వే నిర్వహించారు, బీసీ సర్వే కాలపెట్టడం తప్పు ఉన్నందుకు తప్పు చేయడం వల్లే కులగణన సర్వే సరిగ్గా లేకపోవడం వల్లే కాలపెట్టినట్టుగా ఆయన స్పష్టం చేశారు. దాదాపుగా 1,15,00,000 ఇల్లు ఉంటే బీసీలకు ఎక్కడ పోయారు, ఈ డబ్ల్యూఎస్ రక్షణ కోసమే కొత్త నాటకం, ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డికి నచ్చడం లేదని చెప్పేసి కూడా ఆయన డైరెక్టర్ నేరుగా రేవంత్ రెడ్డిపై కూడా కామెంట్ చేసినటువంటి సందర్భం మనం చూస్తాం. బీసీ వర్గాల హక్కుల కోసం ఇకపై పోరాడుతా, కాంగ్రెస్ సర్వేను ఎవరు నమ్మలేదని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దీంతో పాటు అయితే ఈ యొక్క ప్రెస్ మీట్లోనే కొంతమంది విలేకరులు అడిగినటువంటి క్వశ్చన్స్ ఏదైతే ఉందో, గతంలో ఆయన 6 గ్యారెంటీ కార్డులను చూపిస్తూ ఎవరైనా ఈ 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే నేరుగా నా దగ్గరికి రావచ్చు అని చెప్పేసి కూడా ఆయన చెప్పిన మాట, ఆయన యూట్యూబ్ ఛానల్లో ఉన్నమాట నిజమే. అయితే దీనికి సంబంధించిన దాని మీద అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన దగ్గర సమాధానం కూడా లేదు. ఎవరైనా ఖచ్చితంగా అంటే ప్రజల్ని ఒక తప్పుదోవ పట్టించి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఆయన కొన్ని రోజులు పనిచేసిన మాట వాస్తవమే. దాంతోపాటు అక్కడనే అదే పార్టీ నుంచి కూడా బీసీ ఒక వాదంలో కాకుండా కూడా ఆయన ఎమ్మెల్సీకి వచ్చినటువంటి బీఫామ్తో గెలిచినటువంటి తీన్మార్ మల్లన్న కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ విధానాలపై, తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రెడ్లపై కూడా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అయితేనేది, లేకపోతే నల్గొండ జిల్లాకు సంబంధించి కోమటిరెడ్డి బ్రదర్స్పై చేస్తున్నటువంటి ఆయన వ్యాఖ్యలు అయితేనేది, అందుకనే ముందు పొంగులేటికి సంబంధించిన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలంతా కూడా కొంచెం మీడియా వ్యాప్తంగా దుమారం లేపిన మాట వాస్తవం. ఈ నేపథ్యంలో కూడా మొదటి బీసీ వాదంతో ఆయన ముందుకు వస్తున్నటువంటి సందర్భం ఈ ప్రెస్ మీట్ నుంచి కనిపించింది. అది గతంలో ఏదైతే చాలామంది బీసీ నేతలు కూడా బాడుగ నేతలు అని చెప్పేసి కూడా ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లో వచ్చింది, వాళ్ళందరూ కూడా పదవుల కోసం ఆకాంక్షిస్తారు, పదవులు వస్తే ఖచ్చితంగా మన బీసీ వాదం దూరం పెడతారన్న నేపథ్యంలో కొంతమంది తీన్మార్ మల్లన్నని ఎంతవరకు ఈ బీసీ సమాజం నమ్ముతుంది, బీసీ సమాజం నమ్మి ఆయన వెనక ఉంటుందన్న
దాని మీద కొంచెం ప్రశ్నార్థకంగానే కనిపిస్తూ ఉంది. ఏదేమైనా కూడా మొత్తానికి ఒక కొత్త వాదానికి తెరలేపి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే బీఆర్ఎస్కి సంబంధించిన దాని మీద గత 10 ఏళ్ల పాటు జరిగినటువంటి అభివృద్ధిని పక్కన పెట్టి ఆయన మీద బురజల్లే ప్రయత్నం తీవ్ర స్థాయిలో చేసినటువంటి తీర్మానం వలన సడన్గా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు తన బాణాన్ని ఎక్కిపెట్టడం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొంచెం తీర్మానం వలన ఎఫెక్ట్ అనేది ఎంతవరకు ఉంటుందో అనేది కూడా కొంచెం స్పష్టంగా మనకు తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా మొత్తానికి ఈరోజు పెట్టినటువంటి తెలంగాణ ఏదైతే బీసీకి సంబంధించిన తీర్మానం వలన ప్రెస్ మీట్ కూడా కొంచెం ఆసక్తికరంగా మారింది. దీంతోపాటు అయితే కొంత ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే దానికి సంబంధించిన దాని మీద తీర్మానం వలనకు సంబంధించి కొంతమంది అనుచరులు మనతో మాట్లాడిన మాట విధానం అంటే ఇదివరకు ఆయన తెలంగాణ నిర్మాణ్ పార్టీ అని చెప్పేసి కూడా ఒకటి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆ పార్టీకి సంబంధించిన దాంట్లో యాక్టివిటీ పెంచే అవకాశం ఉంది. దాంట్లో ఎక్కువ బీసీలకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి సందర్భం ఉంది. ఇప్పటికే కొంతమంది బీసీ నాయకులు బీసీ నేతలతో ఆయన టచ్లోకి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఇటు బహుజనులకు సంబంధించి ఏదైతే ఎస్సీ ఎస్టీకి మైనార్టీ వాళ్ళని కూడా టార్గెట్ చేస్తూ అందరినీ కూడా తన తెలంగాణ నిర్మాణ పార్టీలో భాగస్వాములు చేయాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. అయితే ఆయన స్టాండ్ అంటే ముందు నుంచి కూడా ఆయన ఒక జర్నలిస్ట్ నుంచి ఒక ప్రశ్నించే గొంతుగా అని చెప్పుకునే సందర్భాన్ని మనం చూసినాం. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకసారి ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చినా అక్కడ ఓడిపోవడం, ఆ తర్వాత బీజేపీ వైపు ఆయన పైన పెట్టడం, ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కాంగ్రెస్కు రావడం, కాంగ్రెస్కి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా గెలవడం, ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత ఏదైతే ఎన్నికల టైంలో సార్వత్రిక 2023 సార్వత్రిక ఎన్నికల టైంలో ఆయన అగ్రెసివ్గా బీఆర్ఎస్ని కూడా ఆయన టార్గెట్ చేయడం చూస్తున్నాం. తర్వాత ఎమ్మటే ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇక్కడ రెడ్డి ఆధిపత్యానికి సంబంధించి లేకపోతే ఆయన ఎమ్మెల్సీగా నిలబడినప్పుడు ఆయనకు రెడ్డి సామాజిక వర్గం అందులో నల్గొండ జిల్లాకు సంబంధించిన కొంతమంది రెడ్లు తనకు సహకరించలేదు, పైగా తన ఓటమి కారణమయ్యారని చెప్పేసి సాగుగా చూపిస్తూ ఆయన కొన్ని రోజులుగా వాళ్ళని టార్గెట్ చేస్తున్నటువంటి మాట వాస్తవం. దీంతోపాటు మరికొద్ది రోజుల్లోనే ఎమ్మెల్సీ అంటే ఆయన బై ఎలక్షన్లో ఏదైతే పల్లరాజశేఖరరెడ్డి రాజీనామాతో ఆయన బై ఎలక్షన్ సంబంధించిన దాంట్లో గెలవడం జరిగింది. ఆయన పదవి ఇంకొక 1.5 ఇయర్లోనే ఉంది. 1.5 ఇయర్లో నేపథ్యంలోనే కదా కొద్దిగా తన స్వరం పెంచి బీసీ నినాదం ఎత్తుకున్న నేపథ్యం కూడా చూస్తా ఉన్నాం. అందులో వరంగల్ సభ కూడా ఒకటి. ఆ సభలో చాలామంది వచ్చేసి అక్కడ తీర్మానం వలన సమర్థవంతంగా బీసీ వాదాన్ని తీసుకెళ్తాడు అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడిన విధానం. అయితే స్థానికంగా సమాజంలో గతంలో ఏదైతే ప్రశ్నించే గొంతుగా ఉన్నటువంటి తీర్మానం వలనకు ఆయన రాజకీయ నాయకునిగా ఆ తర్వాత ఎమ్మెల్సీగా గెలిచిన ఆ తర్వాత ఆయన మాట్లాడుతున్న విధానానికి ఎక్కడ కూడా పొంతన లేదు, ఆయన నమ్మే పరిస్థితి లేదని చెప్పేసి ఓవైపు బీసీ సమాజం కూడా అనుకుంటున్న మాట వాస్తవం. దాంతోపాటు కొంతమంది ఎవరైతే ఆయనకు అండగా ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితేనేంది, లేకపోతే కొంతమంది బీసీ లీడర్లు అయితేనేంది, లేకపోతే నిరుద్యోగులు అయితేనేంది, వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు కూడా నేరుగా ఆయనకు దూరం అవుతున్నటువంటి పరిస్థితిలో ఈరోజు ఒక బీసీ వాదాన్ని ఎత్తుకోవడం, దాంట్లో భాగంగానే ఒక కమ్యూనిటీ రెడ్డి కమ్యూనిటీని తీవ్ర పరుష పదజాలంలో దూషించడంలో కూడా ఒక వ్యూహంలో భాగం అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా తీర్మానం వలన టీం చేస్తున్నటువంటి ప్రచారం ఆయన సీఎం స్థాయి కూడా ఆలోచన ఉందని చెప్పేసి కూడా అంటున్నటువంటి మాటను చూస్తుంటే ఖచ్చితంగా ఏదో రాజకీయ ఆయన ఎదగడం కోసం ఒక బీసీ వాదాన్ని ఎత్తుకున్నాడు అని చెప్పేసి కూడా ఒక వర్గం అంటున్నటువంటి నేపథ్యం. ఏదేమైనా ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆయన నేరుగా రేవంత్ రెడ్డి కూడా కొన్ని ప్రశ్నలు అయితే సంధించడం జరిగింది. దానికి సంబంధించి కూడా మీకు ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తా. ఏదైతే బీసీ వాదాన్ని ఎత్తుకోవడం కోసం స్వయంగా రాహుల్ గాంధీ నాకు చెప్పడం వల్ల ఈ వాదాన్ని ఎత్తుకోవడం అని చెప్పడం జరిగింది. అయితే రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డిలకు ఒక న్యాయము, బీసీలకు ఒక న్యాయమా? బీసీ ఉద్యమాలు అణచివేసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి కారణం కేవలం తీన్మార్ మల్లన్నే అని చెప్పేసి కూడా ఆయన తన కాంగ్రెస్ పార్టీ గెలుపు కూడా ఓన్ చేసుకునే ప్రయత్నం చేసిండు. క్యూ న్యూస్ ఆఫీస్లో మరో గాంధీ భవన్ అయిందని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. తీన్మార్ మల్లన్న పెట్టిన భిక్షే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం. దీంతోపాటు తెలంగాణలో రాబోయే రోజుల్లో బీసీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పేసి, తర్వాత షోకేస్ నోటీసులు, సస్పెన్స్లకు 8% భయపడేది లేదని చెప్పేసి కూడా ఈ ప్రెస్ మీట్లో ఆయన చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ ఆశయం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు రుణపడి ఉంటాం, వాళ్ళని కూడా కొంచెం తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. కార్పొరేషన్ పదవుల్లో కూడా బీసీలకు అన్యాయం జరిగింది, అన్ని పార్టీలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయని చెప్పేసి కూడా ఏ పార్టీ అన్యాయం చేసినా కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తామని చెప్పడం జరిగింది. అలాగే తీన్మార్ మల్లన్న గెలుపుకు కేవలం ఒక బీసీలే కారణం. తర్వాత రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కాంగ్రెస్ ఓడిపోయింది, బీజేపీకి రేవంత్ రెడ్డి పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారని చెప్పేసి కూడా ఆయన సంచలనంగా ఒక ప్రకటన చేయడం జరిగింది. దాంతోపాటు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ బిడ్డలు కూడా గెలుస్తున్నారు, అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే పిట్టలు దిగినట్లు కూడా ఇక్కడ తిరిగారని చెప్పేసి కూడా ఆయన అంటా ఉన్నారు. ఏడాదిలోనే కాంగ్రెస్పై ప్రజలకు నమ్మకం లేదు, కేసీఆర్ లాంటి బలవంతులతో ఓరాన ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లతో ఎంత లెక్క అని చెప్పేసి కూడా అన్నమాట మనకు వినిపిస్తుంది. కులగణం విషయంలో బీసీలకు అన్యాయం జరిగితే ఇకపై కూడా కొట్లాడతా అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. తర్వాత నేరుగా ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఆయన నేరుగా
సవాల్ విసరడం జరిగింది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రశ్నిస్తా, ఏదేమైనా కూడా మీ బండారం బయట పెడతా అని చెప్పేసి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి అలాగే ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి నేరుగా సవాల్ విసరడం జరిగింది. ఏదేమైనా కూడా మొత్తానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ వల్ల అది కొంచెం సోషల్ మీడియాలో హల్చల్ చేయడం, తర్వాత బీసీ నినాదాన్ని పైకెత్తుకునే ప్రయత్నం చేయడం లాంటివి చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో మరో నిర్మాణం పార్టీ జరుగుతుందని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆయన ఇప్పటికే ఏదైతే చేసినటువంటి తెలంగాణ నిర్మాణ్ పార్టీకి సంబంధించి టీఎన్పీ అనే పార్టీకి సంబంధించిన దాంట్లో కూడా వేగంగా కార్యాచరణ ముందుకు సాగుతుందని చెప్పుకోవచ్చు. అదే మొత్తానికి సస్పెన్షన్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన తీర్మానం మల్లన్న వ్యాఖ్యలు అయితే కొన్ని దుమారం అయితే లేపుతా ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఆయన టార్గెట్ చేసుకుంటూ మాట్లాడడం, రానున్న రోజులు అంటే ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాల పాటు ఆయన కాంగ్రెస్ పార్టీతో ఆయన ట్రావెల్ అయిన నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి కొన్ని అవకతవకలు ఆయనకి నోటీసులో ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ జరిగినటువంటి కొంచెం వల్ల రేవంత్ రెడ్డి బ్రదర్స్ సంబంధించిన వాళ్ళ భూ కుంభకోణాలు అయితేనేది, భూ ఆక్రమణకు సంబంధించి కూడా ఆయన నేరుగా బయట పెడతాడని చెప్పేసి కూడా కొంచెం టాక్ బయటకు వినిపిస్తుంది. ఏదేమైనా కూడా మొత్తానికి బీసీలందరూ కూడా సమగ్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. గత కొద్ది రోజులుగా అటు వైపు తన రాజకీయ ప్రాబల్యం కోసం, లేకపోతే తన రాజకీయ భవిష్యత్తు కోసం రకరకాల పార్టీలు మారినటువంటి ఒక వ్యక్తి ఈరోజు బీసీ నినాదంతో ముందుకు వస్తున్న నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా అది జర్నలిస్ట్గా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.